కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. కష్టకాలాలు మర్చిపోకూడదు. ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా 90% మీ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్, మాకు ఇంతమంది అవసరం లేదు, మా కార్యకర్తలు ఏం చేయరు, వాళ్ళని కలిసిదాకే వస్తున్నారని. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల నరికేస్తే తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీని టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అర్థమైందా రాజా? గుడ్. సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, నేను మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు. ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు, కూటమి ధర్మం అందరూ పాటించాలని ఆయన కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది. పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని 175 నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం. అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదల్లా. జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాడతా, ఆయన మాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను, మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది, కూడా ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి. కూర్చోండి గురుగారు. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి. మీ పైన కూడా బాధ్యత ఉంది, కార్యకర్తలందరినీ కలవాలి, మీరు మాట్లాడాలి. ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి. ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరచుగా కూర్చోండి, ఎమ్మెల్యే గారితో కూర్చోండి, సమస్యలు పరిష్కరించుకోండి. అవని పక్షంలో కొల్లు రవీణ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్న ఉన్నారు, సత్యన్న ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా బాయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజుకు చిన్న యుద్ధం చేస్తా ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే
అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి.